హలో గైస్, మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే సీమదుంప కర్రీ అనమాట. సీమదుంప కూర అయితే వండాలి అనుకుంటున్నాను నేను. అండ్ ఈ కూర తింటే హెల్త్కి చాలా చాలా మంచిది అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కూరలోని చింతపండు పులుపు అయితే డిఫరెంట్గా వేయాలంట, లేకపోతే బాగుండదని చెప్తుంటారు అనమాట. ఇది మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు అనమాట. ఈ కర్రీ కోసం ఒక పెద్ద కథే ఉంది నా జీవితంలో. అదేంటంటే చిన్నప్పుడు అంటే చిన్నదాన్ని ఏం కాదు, 8th 9th క్లాసులో అనమాట చదివేటప్పుడు. మా అమ్మ ఏమో, అమ్మ నేను చేలోకి వెళ్ళిపోతున్నాను అంటే, చేను అంటే తెలుసు కదా, పొలం అనమాట. పొలంలోకి వెళ్ళిపోతున్నానమ్మా, ఈరోజు ఈ కూర నువ్వే వండేయమ్మా అని చెప్పింది. అమ్మ నాకు ఈ కూర రాదు కదమ్మా నాకు అని చెప్పాను. మా అమ్మ అన్నది నీకు వచ్చినట్టు వండమ్మా అన్నది. సరే అని చెప్పేసి వచ్చినట్టు వండమంటుంది కదా అని చెప్పేసి ట్రై చేద్దామని మా అమ్మ పొలానికి వెళ్ళిపోయిన తర్వాత నేను దుంపలు అయితే ఉడకబెట్టేసి వాటిని పేస్ట్లా చేస్తానమాట. చేసేసి వండేసాను. అబ్బా భలే వండాను ఆ రోజైతే. వండిన తర్వాత మా అమ్మ ఏమో చేలోంచి వచ్చింది. వచ్చి అమ్మ ఇందాక కూర వండావు కదా, కొంచెం అన్నం తీసుకురా అమ్మ, అన్నం పెట్టు అన్నది. సరే అని చెప్పేసి అన్నం తీసుకెళ్ళాను. మా అమ్మ అన్నది, అమ్మ నేను సీమదుంప కర్రీ కదమ్మా వండమన్నాను, నువ్వేటమ్మా ఏదో పేస్ట్ చేసావు అంటుంది. అమ్మ సీమదుంపలు ఇలా పేస్ట్ చేశానమ్మా అన్నాను నేను. అదేంటమ్మా కూర వండుకుంటే ఇదేంటిది ఇలా వండవు, అసలు నేను ఎప్పుడు కూరలేదు ఇంకసారి వండమన్నాను అన్నది. అమ్మ నువ్వే కదా నీకు నచ్చినట్టు వండమన్నావు, అందుకే ఇలా వండానమ్మా అన్నాను నేను. జన్మలో నాకు ఎప్పుడు ఇంక వంట పని అయితే చెప్పలేదు మా అమ్మ. బాయ్ ఫ్రెండ్స్. అలానే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.